మీరే కట్టాలని అంటారా అనిపిస్తుంది. బాగా నవ్వి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి బిల్లులు పంపిస్తే అందరి బిల్లులు కడతా నేను, ప్రాబ్లమ్ ఏం లేదు. అంతేనా? మాకే అనిపించింది. నవ్వుతారంటే వామ్మో! ఇదేంటి ఇంత బాగుందంటే ఇక కామన్ ఆడియన్స్‌కి ఇంకా పీక్. సో, ఇంత మంచి కామెడీస్ ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌కి టికెట్ రేట్లు కొద్దిగా ఏదో పెంచినట్టు అనిపిస్తుంది. ఎందుకు సార్? టికెట్ రేట్ ఐ మీన్ అందరూ ఊరినే మీడియాలో హంగామా చేస్తున్నారు, నేను కాదనట్లేదు. కానీ మీకు తెలుసు ఫెస్టివల్ వీకెండ్ 4 రిలీజెస్ ఉన్నాయి. కొంచెం థియేటర్స్ టైట్ ఉన్నాయి. చిన్న సినిమా కాంపాక్ట్‌గా రిలీజ్ చేస్తున్నాం అందుకని. ప్లస్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆంధ్రాలో తెచ్చిన 50 రూపీస్ కూడా ఎక్కడైతే బీసీ స్టేషన్స్లో 100 రూపాయల టికెట్ ఉందో అక్కడ మాత్రమే తెచ్చాం. మిగతా అన్ని చోట్ల ఎక్కడైతే ఎలా ఉందో రేట్లు అలానే ఉన్నాయి. ఎక్కడ రేట్లు స్పెసిఫిక్గా పెంచాలి అని పెంచింది ఏం లేదు. కొన్ని స్టేషన్స్లో కొన్ని ఊరుల్లో 150 ఉన్నాయి, అక్కడ కొన్ని ఊరుల్లో 100 ఉన్నాయి. అలాంటి చోట్ల 150 అమ్ముకోవడానికి ప్రొవిజన్ తెస్తూ అది లీగల్గా 50 రూపీస్ తెచ్చాము తప్పితే అదేదో కొత్తగా లేని రేట్ని ఐ మీన్ ఆల్రెడీ ఇప్పుడు దాకా మార్కెట్లో లేని రేట్ని ఏమేమి తీసుకురాలా. ఇప్పుడు కొన్ని స్టేషన్స్లో ఆల్రెడీ ఆ రేట్ ఉంటే కొన్ని స్టేషన్స్లో లేదు. కొన్ని థియేటర్స్ లీగల్గానే మనం జియో ఉంటేనే అమ్ముతారు కదా, అలా ఆ 50 రూపీస్ ఈక్వలైజ్ చేయడానికి అన్ని ఏరియాస్లో 50 రూపీస్ జియో తీసుకొచ్చాం. అంతే, ఎక్కడ రేటు పెంచింది అని ఏం చేయలే ఎవరం. అది మామూలు రేటే. ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉందో సింగిల్ థియేటర్స్ రేట్లు అది కూడా అంతే, ఏమి పెంచలే ఎక్కడ. ఈ సినిమాకి ఎక్కడ రేటు పెంచలేదు. అందరికీ సమ్మర్ హాలిడేస్లో అందరూ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ చూసే సినిమా కాబట్టి అందరూ వచ్చి కంఫర్టబుల్గా చూసేయడానికి అదే రేట్లు ఉంచాం, అంతేగాని ఎక్కడ ఏం పెంచలేదు దాన్ని. ఒక ప్రొడ్యూసర్‌గా కాకుండా ఒక కామన్ ఆడియన్‌గా ఈ సినిమా మీరు చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు? ఒకవేళ మీరు గనుక రేటింగ్ ఇవ్వాలనుకుంటే మీరెలా ఇచ్చుకుంటారు? సినిమాలకు రేటింగ్ ఇచ్చే కల్చర్‌ని నేను నమ్మను అసల. కానీ నేను బాగా నవ్వుకున్నాను సినిమా. నేను 'మ్యాడ్' అనే సినిమాకి మామూలుగా ఆడియన్‌గా టికెట్ కొనుక్కొని వెళ్ళేది నవ్వుకుంటానికి. దానికి నేను కంప్లీట్‌గా నా రూ. 250, రూ. 200 ఏ రేంజ్ టికెట్ కొనుక్కొని వెళ్తారో ఆ టికెట్ ఆడియన్స్ కంప్లీట్‌గా సాటిస్ఫై అవుతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరును సంగీత శోభన్ చేసినటువంటి ఆ ఇంటర్వ్యూ ఫుల్ అసలు సోషల్ మీడియాలో బీభత్సంగా ఇదవుతుంది సార్. దానిపైన ఎంత అంటే అంత అంటే ఒక క్వెషన్ కూడా దీనికి అవుతుంది. అంటే 'జాహ్నవి కపూర్' ఫాదర్‌ని మనమేమైనా ప్రశ్నిస్తామా అని అన్నారు. అంటే అలాంటివి నువ్వు ప్రశ్నించకూడదా? బోని కపూర్ అంత అందమైన కూతురుని కనుక ప్రశ్నిస్తే మనకే నష్టం కదా. అంటే ఆయన ఏదైనా తప్పు ఉన్నా ఇప్పుడు తప్పు ఆ ఉన్నప్పుడు సమస్య తప్పు. లేదు. అంత అందమైన కూతురుని కొన్న వాళ్ళు ఎవరు తప్పు చేయరు జనరల్‌గా. ఓకే సార్. వంశీ గారు, సార్ అంటే 'మ్యాడ్' రిలీజ్ అప్పుడు